అందరికీ నమస్తే. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల పనితీరు పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, వాళ్ళు ఆ రాష్ట్రాల్లో ఎట్లా డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకుంటున్నారు, సంక్షేమ పథకాలు ఎట్లా తీసుకుంటున్నారు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్మెంట్ చేస్తున్నారు, జనాలకు ఆ ముఖ్యమంత్రుల మీద ఉన్న అభిప్రాయం ఏంది రాష్ట్రాల వారీగా. ఇక దేశవ్యాప్తంగా పోయినప్పుడేమో అసలు మొత్తం మోస్ట్ అంటే ఎక్కువ టాప్ ర్యాంకు ముఖ్యమంత్రులు ఎవరు, ఇట్లాంటి అన్నిటి మీద ఇండియా టుడే సీ ఓటర్ సర్వే అంటే జాతీయ నేషనల్ ఛానల్ అది. ఇండియా టుడే సీ ఓటర్ అనే ఒక సర్వే సంస్థ ఇద్దరు కలిసి జనాల ఒపీనియన్ తీసుకొని రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ తయారు చేస్తే దానిలో మన ముఖ్యమంత్రి ఎంతో ర్యాంక్ ఉండడం చూసిన. ఎంతో ర్యాంక్ ఏ ర్యాంక్ ఉండొచ్చు, మొత్తం 29 రాష్ట్రాలు మనవి. ఆ 29 రాష్ట్రాల్లో మనది ఎంత ర్యాంక్ ఉండొచ్చు అని చూసిన. వాళ్ళేమో టాప్ 10 ర్యాంక్స్ ఇచ్చారు. దానిలో మనం లేము. మనం ఏ బేసిక్లో లేము, అభివృద్ధిలో లేము, లేకపోతే జనాలకు మంచి చేసే దానిలో లేము, సంక్షేమ పథకాలు ఇచ్చే విషయంలో లేము, ఇంకా దేశవ్యాప్తంగా పర్ఫార్మెన్స్ ఉన్న దానిలో అసలు ఉండనే ఉండం. అసలు ఆ రిపోర్ట్ ఒకసారి మీకు చూపిస్తాను నేను. ఎందుకు ఫెయిల్ అయ్యిండో రేవంత్ రెడ్డి దానిలో వాళ్ళు పేరు తీయలే కానీ మిగతా రాసిండ్రు. అంటే ఈ టాప్ 10 ఎట్లా వచ్చిండ్రు, ఆ స్టేట్లో పలానా ముఖ్యమంత్రి ఎట్లా టాప్ 1లోకి వచ్చిండు, లేకపోతే టాప్ 4లోకి వచ్చిండు అనేది రాసిర్రు. వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాలా మన తెలంగాణ ముఖ్యమంత్రి లేడు. అదే ఆయన ర్యాంకు మీరు ఏం ర్యాంక్ ఇస్తారో తెలియదు. వాళ్ళైతే ర్యాంక్ ఇవ్వలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఒకసారి మీకు అన్ని డాటా ఉంది, ఆ డాటా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. అంతకన్నా ముందు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ప్రజలందరికీ చెప్పే ప్రయత్నం చేయండి, తెలియజేసే ప్రయత్నం చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే పోతుంది, షేర్ కూడా చేయండి. ఇక ఇండియాస్ బెస్ట్ సీఎం ఇన్ 2025 ఎవరు మంచి ముఖ్యమంత్రి, బెస్ట్ సీఎం అనేది 26లో రిపోర్ట్ ఇస్తారు కదా. లేటెస్ట్ రిపోర్ట్ ఫిబ్రవరి 11, 2026. ఈ రిపోర్ట్ డేట్ వచ్చేసి జస్ట్ ఫిబ్రవరి 11. దీనిలో చూడండి ఒకసారి మీరు. బెస్ట్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ఇండియా 2026. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషనల్ పోల్. చీఫ్ మినిస్టర్స్ విత్ 10 or more లోక్సభ సీట్స్. మన తెలంగాణ 10 or more దానిలోకి వస్తుంది. 17 లోక్సభ ఉన్నాయి. దీనిలో వాళ్ళు టాప్ 4 ఇచ్చారు, టాప్ 4లో టాప్ 5 ఇచ్చారు. ఈ టాప్ 5లో మనం లేం. హిమంత బిశ్వ శర్మ అస్సాం ఉన్నాడు, ఇక మిగతా వాళ్ళంతా ఉన్నారు. నెంబర్ 2, నెంబర్ 3 అందరు ఉన్నారు. హేమంత్ సోరెన్ కూడా ఉన్నాడు నెంబర్ 3లా, జార్ఖండ్. అంటే ఇది ఏమన్నా బీజేపీకి అనుకూలంగా ఉంటుందేమో అనుకున్నా. చూస్తే ఇప్పుడు హేమంత్ సోరెన్ బీజేపీ కాదు, బీజేపీకి యాంటీ, జార్ఖండ్ సీఎం. తర్వాత యోగి ఆదిత్యనాథ్ టాప్ 5లో కనిపిస్తున్నాడు. ఇక అట్లే అసలు ఎందుకు వచ్చినందుకు రాసిన వీళ్ళు. హిమంత్ బిశ్వ శర్మ ఎక్స్పాండెడ్ మెడికల్ కాలేజెస్ అండ్ క్యాన్సర్ కేర్ ఫెసిలిటీస్ అక్రాస్ అస్సాం. అంటే మెడికల్ కాలేజీలు పెంచిరంట, క్యాన్సర్ కేర్ ఫెసిలిటీస్ పెంచిరంట. మన దగ్గర అట్లేం జరగలేదు కాబట్టి మనం లేం. తర్వాత విష్ణు డియో సాయి పుష్డ్ ర్యాపిడ్ రోడ్ కన్స్ట్రక్షన్ ఇన్ ట్రైబల్ ఏరియాస్, రివైవ్డ్ స్టాల్డ్ ఇరిగేషన్ అండ్ ఎలిఫికేషన్ ప్రాజెక్టు, స్ట్రెంగ్తన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డెలివరీ ఇన్ రిమోట్ డిస్ట్రిక్ట్స్. ఆయన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, బీజేపీ గవర్నమెంటే అక్కడ. వాళ్ళు హెల్త్ సెంటర్స్ పెట్టిరంట ట్రైబల్ ఏరియాల. ఇదే ఈ రేషన్ సరుకులు ఇల్లు తిరిగిస్తారేమో ట్రైబల్ ఏరియా కూడా, రిమోట్ ఏరియాలు, రిమోట్ డిస్ట్రిక్ట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ పెంచిండ్రట. హేమంత్ సోరెన్ నేను చెప్పిన ఇందాక జార్ఖండ్ సీఎం. ఆయన రెగ్యులరైజ్డ్ లార్జ్ నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్కర్స్, ఇంక్రీజ్ స్కాలర్షిప్ ఫర్ ఆదివాసీ స్టూడెంట్స్, డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్ ఓనర్షిప్ పట్టాస్. మన దగ్గర ఇవేం లేవు. మన దగ్గర ఏమైనా ఇచ్చిర్రా? లార్జ్ నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్కర్ను మన అసలు ఒక్క కాంట్రాక్ట్ వర్కర్ను కూడా వీళ్ళు రెగ్యులరైజ్ చేయలేదు. ఇంక్రీజ్ స్కాలర్షిప్ ఆఫ్ ఉన్న స్కాలర్షిప్లో ఇచ్చే అవకాశం లేవు, ఆదివాసీ స్టూడెంట్స్కి ఇస్తున్నారంట వాళ్ళు. డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్ ఓనర్షిప్ పట్టాస్, మన దగ్గర భూములన్నీ గుంజుకుంటారు ఉన్నాయని కూడా. ఎక్స్పాండెడ్ వెల్ఫేర్ పెన్షన్స్, ఉన్న పెన్షన్స్ ఉన్న కానీ ఆగిపోయినాయి. అప్గ్రేడెడ్ ట్రైబల్ రీజియన్ రోడ్స్ ఏమీ లేవు అంతే. తర్వాత భూపేంద్ర పటేల్ కంప్లీటెడ్ డిలేడ్ రివర్ ఫ్రంట్ అండ్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్స్. ఈయన గుజరాత్ ముఖ్యమంత్రి. గుజరాత్ అంటే మోడీ చూసుకుంటాడు. యోగి ఆదిత్యనాథ్ డ్రాప్ ఎక్స్ప్రెస్ వే అండ్ హైవే ఎక్స్పెన్షన్స్, ఇవన్నీ ఉన్నాయి. మన దగ్గర ఇవేం లేవు. ఇంకోటి ఉంది చూడండి, చీఫ్ మినిస్టర్ విత్ లెస్ దెన్ 10 లోక్సభ సీట్స్. మనం ఈ పరిధిలోకి రాము కాబట్టి మనకు సంబంధం లేదు. దానిలో అంత నార్త్ వాళ్ళు వచ్చేసిండ్రు, మన వాళ్ళు వెళ్ళారు. బెస్ట్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ఇండియా, మోస్ట్ పాపులర్ సీఎంసీ ఇన్ హోమ్ స్టేట్ ఎవరున్నారు? ప్రేమ్ సింగ్ తమాంగ్ ఉన్నాడు. ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి. హిమంత్ బిశ్వ శర్మ ఉన్నాడు. భూపేంద్ర భాయ్ పటేల్ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు లాస్ట్ 24 లేడు, 25 వచ్చే వరకు 47 పాయింట్స్. టాప్ 5లో చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నాడు. అరే మనోడే వెతుకుతున్నారు కదా, నేను కూడా అట్లే వెతికిన. మొత్తం వెతికి కనీసం తెలంగాణది ఎక్కడో దగ్గర రోడ్లు వేసిరనో చెప్తారు కదా, రుణమాఫీ చేసినాము అవి అని చెప్తారు కదా, అవే ఎక్కువ అనుకుంటున్నాడు. అసలు దేశంలో తెలంగాణ పర్ఫార్మెన్స్ 0 దేశంతో పోలిస్తే. ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా స్టోరీలు ఉన్నాయి. ఈ స్టోరీలో మనం ఎక్కలేం. ర్యాంక్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ అండ్ పర్ క్యాపిటా
పర్ క్యాపిటా అంటే ప్రతి మనిషి సంపాదించేది తలసరి ఆదాయం అంటాం. దానిలో టాప్ 5లో తెలంగాణ ఉంది. 2023-24 3,56,564. ఇది కూడా రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. 23-24 అసలు వీళ్ళు వచ్చిన తర్వాత పర్ క్యాపిటా పర్ఫార్మెన్స్లో వీళ్ళ పాత్ర ఏం లేదు. మనకు గ్రోత్ ఏం లేదనమాట. తెలంగాణ వచ్చిన తర్వాత లాస్ట్ ఒక 5 years తర్వాత 2018-19 తర్వాత మన తలసరి ఆదాయం పెరిగింది. ఇంకా దానిలో సంపాదించిన వాళ్ళు సంపాదించిన వాళ్ళు సంపాదించలేదు, కానీ వాళ్ళు తలసరి ఆదాయం చూపిస్తారు కదా. దీనిలో 23-24 అంట. ఇది మన ఈ గవర్నమెంట్ వచ్చినాక దానిలో ఏం మార్పు రాలేదు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 1,27,000 ఉండే. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని 3,56,000 తీసుకుపోయినారు. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఇది 5 లక్షలు కావాలి కదా. అప్పుడు అంతకుముందు ₹1 సంపాదిస్తారు, ఇప్పుడు ₹5 సంపాదించాలి. తెలంగాణలో ఆ పొజిషన్ ఉందా? అంతకుముందు ₹5 సంపాదిస్తారు, ఇప్పుడు ₹1 సంపాదించే కాడికి వచ్చింది కథ తెలంగాణలో. రియల్ ఎస్టేట్ పోయింది, ప్రభుత్వ ఉద్యోగాలు ఇంక్రిమెంట్లు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు ఇంప్లిమెంటేషన్ లేవు. అంటే కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం కనిపించలేదు, కొత్త కంపెనీలు రాలేదు, ఏం రాలేదు. ఇంకా ఏడికేళ్ళు పెరుగుతుంది. మొత్తం మనీ ఎక్కడెక్కడ సర్క్యులేషన్ ఆగిపోయిన తర్వాత తెలంగాణలో. అయితే ఏంది, దేని బేస్ చేసినారు? స్టేట్ వైజ్ పర్ఫార్మెన్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ హౌసింగ్ ఇండ్లది చాలా ఇంపార్టెంట్. మేము ఇందిరా ఇండ్లు లక్షలు ఇచ్చినాము అంటారు కదా వీళ్ళు. ఏంటంటే హయ్యెస్ట్ ఉత్తరప్రదేశ్ యాజ్ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ హౌసెస్ శాంక్షన్ అంట. ఉత్తరప్రదేశ్లో హయ్యెస్ట్ ఇచ్చారు, పెద్ద రాష్ట్రం అది. ఆంధ్రప్రదేశ్ పక్కన 2వ ప్లేస్లో ఉంది. మహారాష్ట్ర మనకన్నా పెద్ద స్టేట్ 3వ ప్లేస్లో ఉంది. గుజరాత్ అన్ని టాప్ 5లోని అర్బన్లా. రూరల్కి వచ్చే వరకు మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా ఉన్నాయి. మన ఏం లేవు. అసలు ఏం బేసిస్ చేసిన వీళ్ళంటే ఇక్కడ ఉంది చూడు. రేవంత్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయ్యిండో మనం ఇక్కడ గుర్తుపట్టవచ్చు. ఆయన పేరు లేదు కానీ ఆయన ర్యాంకులో లేడు, టాప్ 5లో లేడు, టాప్ 10లో లేడు రేవంత్ రెడ్డి. ప్లే ద సెంట్రల్ రోల్ ఇన్ షేపింగ్ అప్రూవల్ అదే గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పర్ఫార్మెన్స్. ఇది ఇంపార్టెంట్. గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పర్ఫార్మెన్స్. ఈ గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్ సర్వనాశనమైంది. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉంటే మనం కూడా ఇక్కడ ఈ ర్యాంకుల్లో ఏనో దగ్గర వచ్చి ఉండేవాళ్ళం. తర్వాత గవర్నెన్స్, పరిపాలన ఎంత మంచిగా ఉందో తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. అవి ఏమున్నది, ఎవరైనా పరిపాలించవచ్చు అనుకున్నారు. తర్వాత తెలిసింది ఎవరు పరిపాలిస్తే బాగుంటుందో తెలంగాణ. రేవంత్ రెడ్డి చేతిలో పడ్డ తర్వాత అది పిచ్చోడి చేతిలో రాయలాగా అయిపోయింది. అది ఎట్లా పడితే అట్లా పోతుంది. తర్వాత ఎకనామిక్ కండిషన్స్ అండ్ వెల్ఫేర్ అవుట్కమ్స్ అంట. ఎకనామిక్ కండిషన్స్ అది కూడా అంటే రాష్ట్రంలో ఆర్థిక స్థితిని కూడా వారు పరిగణలోకి తీసుకొని ఎవరు బెస్ట్ సీఎం, ఎవరు మంచిగా డెవలప్ చేసినారో ఈ రిపోర్ట్ తయారు చేసినారు. ఎకనామిక్ కండిషన్స్ అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే రేవంత్ రెడ్డి బట్టలు చింపుకొని నన్ను ఘోషణ రూపాయలు వెళ్ళదని చెప్పేసి బట్టబయలైంది కదా. కాబట్టి ఇంకా ఆయన పర్ఫార్మెన్స్ అది. కానీ రాష్ట్రంలో జనాల పర్ఫార్మెన్స్ కూడా తగ్గింది. ఇంతకుముందులాగా ఇప్పుడు లేదు. పర్ఫార్మెన్సు ఏదైనా కొందామంటే కొనే పొజిషన్లో లేరు, ఇప్పుడు అంత ధైర్యం చేస్తలేరు, మార్కెట్ ఏం లేదు. కాబట్టి ఎకనామిక్ కండిషన్స్ అవుట్, దానిలో కూడా ఫెయిల్ అయింది గవర్నమెంట్. వెల్ఫేర్ అవుట్కమ్స్ అంట. వెల్ఫేర్ అవుట్కమ్స్ అంటే సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాల గురించి కూడా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అదే పాత పెన్షనే వస్తుంది, గవే పాత జీతాలే వస్తున్నాయి, గదే మహిళలకు 2,500 ఇవ్వలేదు, గదే పాత కళ్యాణలక్ష్మి వస్తుంది. అన్ని కేసీఆర్ ఇచ్చినవే వస్తున్నాయి, మళ్ళీ వీళ్ళు వచ్చినా ఏమి ఇస్తలేరు, అక్కడ పోయింది. తర్వాత ఐడెంటిటీ ఎలిగ్మెంట్ అండ్ సోషల్ chosen including caste, religion, regional pride and minority inclusion continue to shape approval patterns especially in state with deep social and demographic diversity. దానిలో కూడా ఫెయిల్ అయిపోయినారు. తర్వాత పర్సెప్షన్స్ ఆఫ్ కరప్షన్ అండ్ అకౌంటబిలిటీ, ఈ రెండు కూడా మనం మాట్లాడొద్దు. ఆ కరప్షన్ అంట, అవినీతి, అకౌంటబిలిటీ, బాధ్యత. వీళ్ళే హెలికాప్టర్ వేసుకొని ఊరు వారు తిరుగుతుంటే ఇంకెక్కడి అకౌంటబిలిటీ, ఇంకెక్కడి కరప్షన్, ఇంకెక్కడి యాంటీ కరప్షన్. మీడియా నెరేటివ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్, ఇలా తెలుసు కదా ఎట్లా మాట్లాడుతున్నారు. డిజిటల్ మీడియాలో నిజాలు చెప్తున్నారని చెప్పేసి కసి పెంచుకున్నారు, నాలండోళ్ళ మీద కసి పెంచుకున్నారు. అరే నిజాలు మాట్లాడుతున్నాడు, వాళ్ళు చెప్పిన అబద్ధాలే మనం మాట్లాడాలి, అప్పుడు మంచి పర్ఫార్మెన్స్, అప్పుడు మంచి డిజిటల్ మీడియా. మనం జనం తరపున మాట్లాడితే ఇది తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు, అబద్ధం మాట్లాడితే కేసులు వేయచ్చు కదా. మీ ప్రభుత్వం ఏం పేరుకుతుంది, కేసులు వేయచ్చు కదా. మేము అబద్ధాలు మాట్లాడితే రోజు 100 కేసులు పెట్టారు మా మీద. మేము మాట్లాడింది అబద్ధం అనుకుంటే ఎందుకు పెడతలేరు, మీరు సమాధానం కూడా చెప్పలేరు కనీసం. తర్వాత పొలిటికల్ స్టెబిలిటీ అండ్ లీడర్షిప్ క్రెడిబిలిటీ, ఈ రెండు నమస్కారం పెడదాం. ఈ రెండింటికి మన తెలంగాణ ప్రజలు నమస్కారం పెట్టాలి మన గవర్నమెంట్కు. పొలిటికల్ స్టెబిలిటీ అండ్ లీడర్షిప్ క్రెడిబిలిటీ అంట. ఇక్కడ లీడర్షిప్ క్రెడిబిలిటీ ఉందా, రేవంత్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందా అంటే రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు జనం. రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడుతున్నాడా? రేవంత్ రెడ్డి మాట చెప్తే జనం అయిపోతుంది ముఖ్యమంత్రి చెప్పింది అనుకుంటున్నారా? అనుకుంటలేరు. పొలిటికల్ స్టెబిలిటీ చూసారు కదా, ఎవరి కింద ఎవరు సీటు గుంజుకుంటారో ఏమైతుందో తెలియదు. అందరూ దొరలే, అందరూ దొంగలే అయిపోయారు. మన రేవంత్ రెడ్డి నెంబర్ 1 సీఎం అవుతుండే. ఒకవేళ బూతులు ఎవరు మాట్లాడతారు ఎక్కువ అని చెప్పి ఒక సర్వే చేసింటే ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ ర్యాంక్ ఉంటుండే. అబద్ధాలు ఎవరు చెప్తారని ఒకరు సర్వే చేసింటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఫస్ట్ ర్యాంక్ ఉండే. వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతుండ్రు, ఇప్పుడున్న టాప్ 5 టాప్ 10 ఎవరు అసలు ఉండకుండా ఉండరు. తర్వాత మోస్ట్
తొందరగా వెనకపోతున్న స్టేట్ ఏదంటే ఖచ్చితంగా తెలంగాణ వచ్చేది. వాళ్ళు యాంగిల్ చేయలేదు. ఈ సర్వనాశనం అంటే ఒక 10 సంవత్సరాలు వెనుకో 100 సంవత్సరాలు వెనుకో పోతున్న స్టేట్ ఏది? గత 2 ఇయర్స్ ముందు 2 ఇయర్స్ తర్వాత కనుక పోలిస్తే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్యూరు అవన్నీ కూడా ఫస్ట్ ర్యాంకులు వచ్చేది, మొత్తం నెంబర్ 1 ర్యాంకులు వచ్చేది. అట్లా వీళ్ళు తప్పుడు సర్వే చేసారు, వీళ్ళు మంచి మీద చేసారు. రేవంత్ రెడ్డి చెడు మీద చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. ఎనీవే ఇంత పెద్ద సర్వేలా తెలంగాణ ప్రస్తావన లేకపోవడం, తెలంగాణ డెవలప్మెంట్ పేరు లేకపోవడం, తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి గుర్తింపు లేకపోవడం, దేశంలో ముఖ్యమంత్రి అసలు టాప్ 10లో కాదు టాప్ 29లో ఎక్కడనో లాస్ట్లో ఉండడేమో తెలియదు, వాళ్ళు టాప్ 10 వరకే ఇచ్చిండ్రు. లేకపోవడం అంటే ఈ గవర్నమెంట్ వ్యవహారం ఏంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళు 4 మీడియా ఛానళ్ళను డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి వాళ్ళు ఏం మాట్లాడితే అది ఇదే కరెక్ట్ అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు, జనాలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సర్వే చూసిన తర్వాత మాత్రం జనాలకి ఇంకా బాగా అర్థమై ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.